హలో గాయ్స్, ఈ స్ట్రాబెర్రీ డ్రెస్ ఏమో నేను కీర్తికి వాళ్ళ స్కూల్లో పింక్ డే కోసమని తయారు చేశాను. ఎలా తయారు చేయాలో డీటెయిల్గా చెప్పేస్తాను. నేనైతే ఫస్ట్ కార్డ్బోర్డు, ఒక వెల్వెట్ షీట్, ఫోమ్ షీట్, అలాగే గ్లిటర్ ఫోమ్ షీట్స్ 2 తీసుకున్నానండి నాకు అవసరమైనటువంటి కలర్స్లోన. ఆ తర్వాత కార్డ్బోర్డ్ షీట్నేమో ఇలా స్ట్రాబెర్రీ షేప్లో కట్ చేసి దాని రివర్స్లో వెల్వెట్ షీట్ మీద పెట్టాను. లైట్ పింక్లో తీసుకున్నాను అనమాట, చిన్న రెడిష్ వచ్చినట్టు పెట్టి ఆ షేప్లో దాన్ని కట్ చేసి, అంటే అటు ఇటు ఒక 2 సెంటీమీటర్స్ అలా గ్యాప్ ఉంచి కట్ చేశాను. తర్వాత దాన్ని రివర్స్ చేసి ఆ రెడ్ వెల్వెట్ షీట్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఆ షేప్ మీద ఇలా పెట్టి ఇంకా గ్లూ గమ్ని, ఫెవికాల్ని యూస్ చేసుకుంటూ నేను దాన్ని స్టిక్ చేశాను అన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా చేశాను. ఇలా అటు ఇటు ఒక 2 సెంటీమీటర్స్ ఎడ్జెస్ ఉంచాను కదా. అండ్ మా చిన్న తల్లి కూడా నాకు హెల్ప్ చేసిందండి. ఇలాగా గమ్తో రాసిన తర్వాత ఇట్లా వచ్చింది. ఆ తర్వాత అండ్ షేప్ ఇలా వచ్చిందనమాట. ఫినిషింగ్ బాగుంది, నాకైతే నచ్చింది. తర్వాత నేను ఈ గ్లిటర్ షీట్స్ని యూజ్ చేశాను బార్డర్స్ కోసం. అండ్ పైన మనకి గ్రీన్ లీవ్స్ కోసం ఈ ఫోమ్ షీట్ తీసుకున్నాను అనమాట. నాకు ఇవన్నీ స్టేషనరీలో దొరికేసాయి. అండ్ ఆ గ్రీన్ లీవ్ షేప్ని దాని మీద పెట్టి నేను ఇలాగ గీసుకున్నాను. నెక్స్ట్ సిజర్తో ఆ షేప్లో కట్ చేశాను అనమాట. అండ్ కట్ అయిన తర్వాత ఈ విధంగా లీవ్స్ వచ్చాయి. అండ్ దాన్ని నేను గ్లూ యూజ్ చేసుకొని స్టిక్ చేస్తాను. ఇలాగ స్టిక్ చేస్తానండి. ఎడ్జ్లోనే చిన్న ముక్క ఉండిపోయింది, చాలేదు ఫోమ్ షీట్. సో నేను దాన్ని ఎక్స్ట్రాగా మళ్ళీ షీట్లో నుంచి కట్ చేసి అండ్ అక్కడ అంటించాను అనమాట. అండ్ లుక్ అయితే బాగుంది. అంటించాను ఎక్స్ట్రాగా అన్న ఫీల్ అయితే రాలేదు, కలిసిపోయింది అనమాట. ఎందుకంటే బార్డర్స్ ఇలాగ ఈ గ్లిటర్ ఫోమ్ షీట్ని తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి ఆ లీవ్స్ చుట్టూ ఎక్స్ట్రా బార్డర్ లైన్ అనమాట వేసుకున్నాము. అండ్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఫోమ్ గ్లిటర్ షీట్ పెట్టడం వల్ల అయితే లుక్ బాగా వచ్చిందని అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. అండ్ ఇలా వచ్చింది. నెక్స్ట్ రెడ్ గ్లిటర్ షీట్ తీసుకున్నాను, దాన్ని కొంచెం థిక్గా తీసుకున్నాను అనమాట. ఒక 2 సెంటీమీటర్ అలాగ బార్డర్ తీసుకొని కట్ చేసి దానికి అలా ఎడ్జెస్లో ఫినిషింగ్ ఇచ్చాను. నెక్స్ట్ ఒక A4 షీట్ తీసుకొని నాకు ఐస్, నోస్ అండ్ మౌత్ పెట్టాలనిపించింది, రియల్గా స్ట్రాబెర్రీ ఉన్నట్టుగా అనిపిస్తుందని. సో ఇలాగ పేపర్ మీద ఐస్, నోస్ అండ్ మౌత్ని గీసుకొని సిజర్స్తో కట్ చేసి అండ్ దాన్ని ఫైనల్గా ఇలా అంటించానండి. నెక్స్ట్ ఒక బ్లాక్ స్కెచ్ తీసుకున్నాను, ఐస్ను నోస్ మీద బ్లాక్ కలర్ వేసాను. తర్వాత ఒక రెడ్ కలర్ ఫోమ్ షీట్స్ తీసుకొని డ్రాప్ షేప్లో కట్ చేసి వాటిని అక్కడక్కడ అంటించాను. అంటే స్ట్రాబెర్రీ మీద చిన్న చిన్న సీడ్స్లా కనిపిస్తాయి కదా. నాకైతే ఈ ఫోమ్ షీట్, వెల్వెట్ షీట్ ఉండడం వల్ల ఏమో మరి అంటినట్టు అనిపించలేదు. సో నేను మళ్ళీ సెపరేట్గా ఫెవికాల్ యూస్ చేసి వాటికి స్టిక్ చేశాను అనమాట. ఆ తర్వాత అండ్ మళ్ళీ క్యాప్ తయారు చేశానండి పాప కోసం. హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను. ఈ ఎలాస్టిక్ హెయిర్ బ్యాండ్ అంత ఎఫెక్టివ్గా లేదు. సో ఇప్పుడు నార్మల్ ఐరన్ ఉంటాయి కదా, ఆ టైప్ తీసుకున్నాను. మళ్ళీ వెనక నుంచి మళ్ళీ చేశాను అనమాట. అది నేను వీడియో రికార్డ్ చేయలేకపోయాను, సో అది అప్లోడ్ చేయలేదు. ముందుగా ఇది చేశాను కదా, ఇదే చేసేస్తున్నాను. సో ఈ రెడ్ షీట్ తీసుకొని ఇలా కోన్ షేప్లో చేసి స్టాపిల్ చేశాను. అండ్ నెక్స్ట్ గ్రీన్ ఫోమ్ షీట్ మీద ఇలా ఫ్లవర్ షేప్లో వేసి దాన్ని కట్ చేశాను అనమాట. పైన లీవ్స్కి లుక్ వచ్చేటట్టు ఉంటుందని, స్ట్రాబెర్రీ లీవ్స్ లాగా. అండ్ నెక్స్ట్ ఏమో వీటిని కూడా పిన్ చేశాను. అండ్ పిన్ చేసినా కూడా నాకు అవంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. నేను సెపరేట్గా మళ్ళీ సూది దారం తీసుకొని అటు ఇటు ఎడ్జెస్ కొన్ని దగ్గరలో స్టిచ్చింగ్ చేశానండి.
ఇలాగా అదిగోండి ఆ బ్యాండ్ పెడుతుంటే దగ్గరికి ముడుచుకున్నట్టు అయిపోతుండేది. సో అందుకే నేను హెయిర్ బ్యాండ్ని చేయించేశాను. అండ్ ఫైనల్గా లుక్ ఇలా వచ్చింది. ఆ రిబ్బన్ని నేను వెనకాతల గ్లూ పెట్టి అండ్ స్టాపిల్ చేసి ఈ విధంగా అటు ఇటు హ్యాండ్స్కి వేసుకున్నట్టు అండ్ నడుముకి కట్టినట్టుగా ఇలాగా అరేంజ్ చేశాను అనమాట. అలాగా మొత్తం ఆ 4 సైడ్స్ ప్లస్ ఈ 2 థ్రెడ్స్కి గ్లూ అండ్ స్టాపిల్ 2 చేశాను. ఇదైతే బాగానే వర్కౌట్ అయింది. అండ్ ఫైనల్లీ పాపకి ఆ రోజు ఎలా ఉంటుందో ఏంటనేది ట్రయల్ వేసాను అనమాట. ఇలాగా నాకైతే బాగా నచ్చింది. అండ్ క్యాప్లో చిన్న చిన్న చేంజెస్ చేశాను. మీదన చిన్న గ్రీన్ ఫోమ్ షీట్స్ అంటించాను. గ్రీన్ ఫోమ్ షీట్స్తో పాటు అలానే షేప్ కూడా హ్యాట్ది కిందన ఇలాగా చిన్న చేంజ్ చేశానండి. చేశాక ఇంకా బెటర్గా అనిపించింది అనమాట. అది కూడా నేను వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. కానీ ఈ వీడియోలో మీకు తెలుస్తుంది నేను ఎలా కట్ చేశాను అన్నది. అండ్ ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇలా వచ్చిందనమాట. Hello, I am Strawberry. I am in pink color. I am sweet and juicy fruit. Thank you. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.